ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో, రెడ్ లైట్ చూసిన కర్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తినలేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు, ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఇవన్నీ ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తావమ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయలా? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేటు పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గానీ ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా? రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం. అంత తక్కువ అడిగారా మా డాడీ? నా ఫోటో వెబ్సైట్ లో పెడితే 1 crore రావచ్చు. మీరు కూడా కన్యాశుల్కాన్ని సపోర్ట్ చేస్తున్నారా? తప్పండి.
ఇంచక్క మన మనసులు కలిసిపోయాయి కాబట్టి మనసులో ఎక్కడ కలిసాయి? మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే కలిసిపోతాయి. ఆ తర్వాత హ్యాపీగా లేచిపోవచ్చు. అప్పుడు మీ బాబాయ్ మన కాలబేరానికి వస్తాడు. ఏమంటారు? దానికి కూడా మా నాన్న పర్మిషన్ అడగాలండి. ఏంటి లేచిపోవడానికి మీ నాన్న పర్మిషన్ అడుగుతావా? బుద్ధున్న ఏ బాబాని ఇస్తాడా? ఇవ్వకపోతే మానేద్దాం. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పండి. అయితే మా నాన్న అడిగిన కట్నం ఇచ్చేయండి. ఇది అదే మాట. ఆ చెట్టుకాయ కదా మరి. హ్యాపీగా బిజినెస్ చేసుకోకుండా అనవసరంగా లవ్ లో పడ్డాను. అయినా వాడేంటి కాట్లో కలిసిపోయిన కన్నేశ్వర మళ్ళీ పెళ్లి పెట్టిన మీద తెస్తానంటాడు. పిల్ల రేంజ్ లో ఉంది మరి, డబ్బు అరేంజ్ చేసుకో. కన్నింగ్ ఏడేదని చెప్తావు, నీకు చెప్తే నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తావేంటి? ఏంటి గ్యాసా? కాదు, ఐడియా. ఏంటో త్వరగా చెప్పరా బాబు. కక్కకుండా కడుపు రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూడా కమర్షియల్ అయిపోయావు. సర్లే 25 రూపాయలు ఇస్తాను చెప్పు. 25,000 ఇస్తే చెప్తా. ఆడు కోట్లో కోటర్ అడిగాడని నువ్వు లక్షలో కోటర్ అడుగుతున్నావా? 100 ఇస్తా. 100 ఇస్తావా? అలా డిసైడ్ అయిపోయావా? మడిచి బ్యాక్ పాకెట్లు ఎట్టుకో. ఇదిగో ఆగు. ప్రతి వాడు బెదిరించేవాడే. సలహా బాగుంటాను ఇస్తాను. వింటే విజిలేస్తావు. ఏంటో చెప్పు. వాడు అడిగిన 25 లక్షలు వాడికి ఇచ్చాయి. ఈ చెప్పడా ఐడియా చెప్పడానికి 25,000. పూర్తిగా విను. నువ్వు డబ్బు ఇచ్చేది ఎవరికి? మా మాంగాడికి. ఆడికి ఆల్రెడీ 55 క్రాస్ అయింది అంటున్నావు కదా. ఇంకా 5-6 ఏళ్ళకి వాడు ఎలాగో దండేసుకుంటాడు. లేదంటే నువ్వు వేసేస్తావు. అప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? ఒకతే కూతురు కాబట్టి ప్రణతికి వస్తుంది. ప్రణత్ ఎవరు? వాడు కూతురు కాదు, నీ భార్య. నీ భార్య ఆస్తి నీ ఆస్తే కదా. అంటే నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆస్తి కొట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది. ఈ రోజుకైనా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వాలని రూపాయి కూడా పెడుతున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక అప్పుగా ఇవ్వడం తప్ప ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకేస్తున్నాడు. కూతురు నా తోరింటి పంపిస్తున్నంత బాధగా ఉంది. తీసుకోండి 5 లక్షలు. పాతికి ఒక పైసా తక్కువైనా ఒప్పుకోనని చెప్పానుగా. అబ్బా మిగతాది వాయిదాలు ఇస్తానులేండి. వాయిదాలకు కూడా ఒప్పుకోను. లాయర్ అయ్యిండి వాయిదాలకు ఒప్పుకోకపోతే మాస్క్ వేసుకుని అవుతారు. తాంబూలాల రోజున 10, తాళి కట్టే ముందు 10 పడేస్తానులేండి. అయితే ముహూర్తం పెట్టించేస్తా. అయితే ఈ గ్యాప్ లో మీ అమ్మని బయటకు తీసుకెళ్లి ఓ డ్యూట్ వేసుకోవచ్చా? శుభ్రంగా. మీ స్టాఫ్ ను కూడా తీసుకెళ్ళేసుకో. డ్రీమ్ సాంగ్. లారీ గుద్దేసింది. సత్యబాబా, నేను ఇంకా ఏ కుక్కో లారీ కింద పడిందాక కంగారు పడ్డాను. పోయాడా? పోతాడు. తలకి గట్టి దెబ్బ తగిలింది. దేవుడి వల్ల పోతే బావును. బాకీలో పంట చేసుకుంటారు. మరే ఇన్నాళ్ళకి పాపం పండింది. దేవుడు ఉన్నాడు. కరెంటు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. హాస్పిటల్ తీసుకెళ్ళరా. హాస్పిటల్ కా? ఎందుకు డబ్బులు పోక ఓ జండు బాంగ్ కొనుక్కొని కింద నుంచి పై దాకా రాసుకో, తగ్గిపోతుంది. అనవసరంగా 3 జోకర్ల పేగబడేసి వచ్చాని. వీడియో మండపం మీరైనా తీసుకెళ్ళండిరా. కావాలంటే డబ్బులు ఇస్తాను. ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన పాపపు సొమ్ము తీసుకుంటే ఆ ఉసురు మాకు తగులుతుంది. నువ్వు తీసుకెళ్ళరా. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మా ఆవిడ ఎప్పుడు పడుతుంటే ఏమన్నావురా? డెలివరీ చేయించడానికి డబ్బులు లేనాడు, కడుపు ఎందుకు చేసేవురా అని అడిగావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హాస్పిటల్కి వెళ్ళలేనాడు యాక్సిడెంట్ ఎందుకు చేసావు? ఏంటిది? నువ్వేమో సిగరెట్ కాల్ చేస్తున్నావు, ఈడేమో ప్యాకెట్ వేస్తాడు. మీ తమ్ముడు అక్కడ లారీ గుద్దేసింది. ఆ సెంటర్ లో. అయ్యి బాబోయ్, ఏంట్రా ఇది? లారీ గుద్దేసింది. ఎలా కాపాడతావురా? మా పెళ్ళాల పిల్లల్ని మా కాకుండా చేసావు. మరే వాళ్ళు ఉంటే కూలి పని చేసినా మాకింత కూడెట్టి వాళ్ళు. అందుకే వీడికి హెల్పింగ్ చేయకూడదు. చచ్చిపోతాడేమోరా. పోతున్న మంచిది కదా. వీడు బతితే మన ఇల్లు కేసి మనల్ని బయటికి ఎంటేస్తాడు. ఇక జీవితంలో మన పెళ్ళాలి మన మొహం చూడరు. కరెక్టే. ఈడు పోతే మన ఇల్లు మనకే ఉండిపోద్ది. వీడికి వారసులు కూడా ఎవరు లేరు. ఈడు ఆస్తి మొత్తం మనకే వచ్చేస్తుంది. ఒరే నువ్వు ఇలా బతికుంటాం కంటే లేట్ సత్యబాబుగా గతంలో ఉండిపోవడమే బెటర్ రా. తొందరగా పోగొట్టేమని గుడికి దండం పెట్టి వచ్చేదా పద. అలాగే బాయ్ రా. నువ్వు పోయాక డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడం వస్తాం. హ్యాపీ డెత్ జర్నీ. బాయ్. ఒరే జాతక చచ్చిపోయా.